హాయ్ బ్యూటీస్, వెల్కమ్ టు అపర్ణ కుటుంబం. ఈరోజు పట్టు చీరకి ముళ్ళు వేస్తారు కదా, ఆ ముళ్ళు ఎలా వేయాలో చూద్దాం. ఇది సింపుల్గా వేసేసేదే, అంటే తెలియని వాళ్ళ కోసమని చెప్తున్నాను. చాలామంది ఇప్పుడు అందరూ ట్యాజల్స్ వేయించుకుంటున్నారు, కానీ పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ట్యాజల్స్ అవి వేయించుకుంటే బాగోదు కదా. సో వాళ్ళు ఎట్లా చీరకు ముళ్ళే వేయించుకుంటారు, ఎందుకంటే చివరి కట్ చేసి జిగ్జాగ్ చేస్తే బాగోదు. ఇది ఎప్పటి నుంచో వస్తున్నదే, ముళ్ళే వేసుకుంటారు అనమాట. ఇవి సింపుల్గా అయిపోతాయి. ఇది ఒక కస్టమర్ శారీ అనమాట. ఆవిడ కొంచెం పెద్ద ఆవిడ, సో ఆవిడకి ఆ ఫ్యాషన్ అది ఇష్టం ఉండదట. ఆవిడ ఇలాగ ముళ్ళు వేయమంటే, సరే మీలో ఎవరికైనా ఇలాగ సింపుల్గా ముళ్ళు వేసుకునే వాళ్ళు ఉంటే ఎట్లా వేయాలో చూస్తారని మీకోసమని ఈ వీడియో చేస్తున్నా. మరి సింగిల్ ముళ్ళ కాకుండా కొంచెం జాలీలాగా వేసామన్నమాట. ఇది జస్ట్ ఏం లేదు, మీరు ముందు అడ్జస్ట్ చేసుకొని ఆ థ్రెడ్స్ని తర్వాత కొంచెం పురి తిప్పినట్టు ఒకసారి తిప్పి ముడి వేసుకోవడమే. దీనికి ఏమీ సూదులు దారాలు ఏమీ అవసరం లేదు. సో ఎవరికైనా కూడా ఈజీగా వచ్చేస్తాయి. అంటే చాలామందికి జనరల్గా ముళ్ళు వేసుకోవడం కూడా తెలియని వాళ్ళ కోసమని చూపిస్తున్నా. అది చూస్తే మీకే అర్థమైపోతుంది, చాలా సింపుల్గా వస్తుంది. అండ్ సింగిల్గా ముడేసి వదిలేయటం ఎందుకని జాలీలా చేస్తున్నాము. ఇంకా కొంచెం పొడుగుంటే ఇంకొక లైన్ జాలీ కూడా వేసుకోవచ్చు అనమాట, అప్పుడు ఇంకా బాగుంటుంది. నేను చేసే వీడియోలు మీకు నచ్చినాయి అనుకోండి, ఒక లైక్ చేసి కామెంట్ పెట్టారనుకోండి, నాకు సపోర్ట్గా ఉంటుంది. నేను నెక్స్ట్ ఇంకా మీకు మంచి మంచి వీడియోలు చేసి చూపించే అవకాశం నాకు కూడా ఉంటుంది. సో మర్చిపోకుండా వీడియో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.